కార్యక్రమం పేరు సబల. గోవుధారిత పంట, స్థానిక వంట. వేదిక శ్రీ సింహాచల దేవస్థాన గోశాల, కృష్ణాపురం, విశాఖపట్టణం. తేదీ మార్చి 22, 2024 నుండి మార్చి 26, 2024 తేదీ వరకు. ప్రవేశము ఉచితము. ముందుగా పేరు నమోదు చేసుకోవలెను. గూగుల్ ఫార్మ్ https://bit.ly/vizagnaturalfodfest. కార్యక్రమపు ఉద్దేశం: గో ఆధారిత పంటలు మరియు వంటలు గురించి తెలియని వారికి భోజనాలతో పరిచయ వేదిక. 1. 365 రకాల దేశీయ వరివంగడాలతో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలకు మరియు నిత్యాన్నదానమునకు గాను రోజుకు ఒక దేశీయ వరి వంగడంతో రోజుకు ఒక దాత, ఇలా సంవత్సరంలో 365 రోజుల పాటు 365 రకాల దేశీయ వంగడాల వంటకంతో తిరుమల తిరుపతి దేవస్థానములందు అన్నదాన కార్యక్రమానికి దాతలకు పిలుపు. 2. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మీ ప్రాంతాలలో మీ ఊరిలోని దేవాలయాలకు మీరే దాతలు కండి. దాతలకు గో ఆధారిత రైతులను పరిచయం చేయడానికి ఇది ఒక వేదిక. భవిష్యత్తులో మీ ఇంట్లో జరుగు వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు సుభాష్ పాలేకర్ కృషి విధానంలో పండిన గో ఆధారిత పంటలతో వంటలు చేయించాలంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఆ గో ఆధారిత వంటలను రుచి చూడండి. మీకు నచ్చినట్లయితే మీ జిల్లాలలో రైతులను అక్కడే పరిచయం చేసుకోవచ్చును. సాధారణ గో ఆధారిత వంటలతో పాటు స్థానిక గర్భిణీలకు కులాకర్ బియ్యంతో 5 రోజులు భోజనాలు ఉంటాయి. సంతానలేమితో బాధపడే స్థానికంగా ఉన్న మగవారికి వీర్యకణాల అభివృద్ధికి మాపిళ్ళై సాంబ అనే బియ్యంతో 5 రోజులు భోజనాలు ఉంటాయి. చేతి వృత్తుల కళాకారులకు లబ్ధి చేకూర్చే విధముగా మన పండుగలు జరుపుకోవాలి. వారితో పరిచయాలు, ఉత్పత్తుల ప్రదర్శన. రండి, భోజనము చేయండి. ఆరోగ్యవంతమైన సమాజం కోసము, రైతులు, చేతివృత్తుల వారి ఆర్థిక పరిపుష్టి కోసము మనము ఏమి చేయవచ్చునో అవగాహనతో ఉందాము. నేపథ్యము: సబల అనగా కామధేనువు బిడ్డ, వశిష్ఠుని వద్ద ఉండేది. ఆధ్యాత్మికంగా సబల అనగా దీర్ఘకాలపు ఆచరణ, శోధన వలన వచ్చిన మేధోశక్తి. మన భారత భూమి వాతావరణమునకు, మనుషుల ఆరోగ్యానికి, ఆర్థిక స్థిరత్వానికి, సంతృప్తికి అనుకూలమైనదిగా గోసంతతి ఉన్నదని మన ముందటి తరాల పూర్వీకులు ఆచరించి చూపించారు. వారి నుండి మనకు వచ్చిన మేధాశక్తిని ఆచరణలో ఉంచుతూ మన తదుపరి తరాలకు అందించవలసిన బాధ్యత మనది. అటువంటి చైతన్యాన్ని మనము అందరమూ పొందాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన వేదికయే సబల భోజనాల పండుగ. గో ఆధారిత పంటలు, స్థానిక వంటలు. వేదిక: సింహాచల దేవస్థాన గోశాల, కొత్తది, కృష్ణాపురం, సింహాచలం.